ఈటల రాజేందర్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్ తో చాలా సంవత్సరాలు జర్నీ చేసినటువంటి వ్యక్తి. కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. రాజకీయంగా మస్తు అవగాహన ఉంటుంది. రాజకీయ పార్టీలను ఎట్లా నడపాలి, రాజకీయంగా ఏ విధంగా ముందుకు పోవాలి, ఎట్లా స్ట్రాటజీస్ ప్లే చేయాలి, ఎట్లా గెలవాలి, ఎట్లా ఓడగొట్టాలి, ఇంకా అనేది మొత్తం ఈటల రాజేందర్కి తెలుసు. ఈటల రాజేందర్కి పాలిటిక్స్ అనేది వెన్నెతో పెట్టినటువంటి విద్య. కాబట్టి ఈటలకు పూర్తి స్థాయిలో తెలుసు. కేసీఆర్ ఆలోచన విధానం తెలుసు, కేసీఆర్ స్ట్రాటజీస్ తెలుసు, కేసీఆర్ ఏ విధంగా ముందుకు పోతాడు, కేసీఆర్ కథ ఏందనేది మొత్తం ఈటల రాజేందర్కి తెలుసు. కాబట్టి ఈటల రాజేందర్కే భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా ఒక వ్యవహారం. రెండో అంశం ఏం తెలుసా? ఒకటేమో ఈటలకు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ కూడా బలమైతుంది. బీజేపీ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా చాలా మంది వస్తారు. ఎందుకంటే ఈటలకు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చాలా మంది టచ్ లో ఉంటారు కదా. సో ఈటలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉంటారు. కాబట్టి అధ్యక్ష పదవి ఈటల లాంటి వ్యక్తులకు ఇస్తే పార్టీకి బలం పెరుగుతుంది. 2028లో అధికారంలోకి రావడానికి స్కోప్ ఉంటుంది. ఈటలకు రాజకీయంగా అన్ని తెలుసు. రేవంత్ రెడ్డి జిమ్మిక్లు తెలుసు, కేసీఆర్ జిమ్మిక్లు తెలుసు, వీళ్ళందరూ జిమ్మిక్లు తెలుసు. ముఖ్యంగా ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారు. కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి లాజిక్స్, ఆమె స్ట్రాటజీస్, ఆమె గేమ్ ప్లాన్స్, ఆమె రాజకీయాలన్నీ కూడా ఈటల రాజేందర్కి తెలుసు. ఈటల కంటే పెద్ద లీడర్ ఏం కాదు కదా కవితకైనా, మల్లన్నైనా, లేకపోతే ఇంకే రాజకీయ నాయకులైనా. ఈటల రాజేందర్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈటల రాజేందర్ ఒక క్లారిటీతో ఉన్నాడట. ఏది? భారతీయ జనతా పార్టీ వర్కౌట్ అవ్వట్లేదు. బీజేపీ పార్టీలో ఏమైనా మీటింగ్లు ఉంటే, ప్రోగ్రాంలు ఉంటే, సభలు ఉంటే ఈటల రాజేందర్ని ఇన్వైట్ చేస్తలేరట. ఈటల రాజేందర్ని ప్రత్యేకంగా పిలుస్తలేరట. ఏదో పిలిచినట్టుగా రండి అని చెప్పడం తప్ప ఈటలకు సరైనటువంటి గౌరవం దక్కట్లేదు బీజేపీలో అనేది వినబడుతున్న చర్చ. ఈ నేపథ్యంలో ఈటల వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి దూరం కావడానికి రెడీ ఉన్నాడు అని తెలిసేసరికి ఈటల ఎందుకో భారతీయ జనతా పార్టీ నుండి వెళ్ళిపోతాడేమో, ఈటల కొత్త పొలిటికల్ పార్టీ పెడతాడేమో, లేదా ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతాడేమో అనే చర్చ నడిచేసరికి హైకమాండ్ అలర్ట్ అయ్యి లేదు ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందే అని డిసైడ్ అయినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ.